హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ ప్రోమో చూసాక నాకు కలిగిన ఫీలింగ్ ఏంటి అనేది వీడియోలో చెబుతా. నిజంగా ఒక పాజిటివ్ వైబ్, ఒక గూస్ బంప్స్ అనే మాదిరిగా అనిపించింది. ఎందుకు అనేది కూడా అనలైజ్ చేస్తా. బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ అగ్ని పరీక్ష అంటూ వచ్చింది కదా. ఈ ప్రోమోలో ఏకంగా అభిజిత్, బిందుమాధవి, నవదీప్, శ్రీముఖి నలుగురు గత సీజన్ల కంటెస్టెంట్లు కనిపించడంతో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్ అయితే చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్కి, బిగ్ బాస్ లవర్స్కి అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. మీకు మరి అట్లా అనిపిస్తే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఇంతకు ముందు కూడా ఒక 2 ప్రోమోలు వచ్చాయి కదా. ఈ ప్రోమో కంటే ముందు అమర్దీప్, అట్లాగే ప్రేరణ, వీళ్ళందరూ కూడా చూస్తే మళ్ళీ ఇప్పుడు ఈ నలుగురు కూడా శ్రీముఖి ఒక సీజన్ 3 కంటెస్టెంట్ రన్నరప్, అట్లాగే అభిజిత్ విన్నర్, బిందుమాధవి విన్నర్, ఆయన టాప్ 5లో ఉన్నాడు. ఎంతమంది కంటెస్టెంట్లు అందరూ, పాత కంటెస్టెంట్లు అందరూ మళ్ళీ వచ్చి ఈ ప్రోమోలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రీయూనియన్లా ఉంది. ఒక సీజన్లో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ అందరూ వచ్చి లాస్ట్లో సీజన్ ఎండింగ్ ముందు వస్తేనే అబ్బా వీళ్ళు వచ్చారు, అప్పుడు అట్లా ఎందుకు గొడవలు, ఎట్లా ఏ టాస్కులు ఎలా చేశారు, అలా చేశారు అన్నీ ఒకసారి వచ్చి ఆ రీయూనియన్ వాళ్ళకి మనకి చాలా ఎంటర్టైన్మెంట్, ఫన్నీగా, ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాంటిది అన్ని సీజన్ల నుంచి ఆయా సీజన్లో అదరగొట్టి చించి ఆరేసిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఇట్లా వచ్చి ఈ ప్రోమోలు వస్తూ మెయిన్ లేటెస్ట్గా వచ్చిన ప్రోమోని చూస్తూ ఒక రీయూనియన్ లాగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అట్లాగే ఇంకేమనిపించిందంటే పులి, ఆడపులి, అలాగే అండ్ నవదీప్ అని కూడా అనిపించింది. అభిజిత్, బిందుమాధవి, నవదీప్ వీళ్ళ ముగ్గురిని చూస్తే ప్రధానంగా ఏంటి, సీజన్ 4 విన్నర్ అయిన తర్వాత అభిజిత్ బిగ్ బాస్కి అనుబంధంగా ఎక్కడ ఎప్పుడు పెద్దగా కనబడింది లేదు. ఒకటే అరా అప్పుడప్పుడు ఇలా మెరుపు తీగలకు వచ్చిపోవడమే తప్ప ఇంతవరకు కనబడలే. ఆయన పర్సనల్గా సోషల్ మీడియాలో అదర్ కంట్రీస్లో ఉండే ఆ కాస్త కోస్త పోస్టులు పెట్టడమే తప్ప మళ్ళీ అభిజిత్ ఎలా మాట్లాడుతాడు, ఎలా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తాడు, ఇట్లా కొన్ని చూద్దాం పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ లేవు కంప్లీట్గా. దాంతో ఇప్పుడు మళ్ళీ ఆయన రావడంతో ఈ అగ్ని పరీక్షలు ఏకంగా 15 ఎపిసోడ్లతో ఆయన ఫ్యాన్స్కి కరువు తీరిపోద్ది. ఎందుకంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కుసూటి మనిషి, మెయిన్ స్మార్ట్ గేమ్ ఆడేటప్పుడు ఇప్పుడు ఈ ప్రోమోలో కూడా చెప్పినట్టుగా అభిజిత్ నా మైండ్ గేమ్ మీకు తెలుసు అంటున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. మైండ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడాడు, స్మార్ట్ గేమ్ ఆడాడు. ఒక తెలివైన ప్లేయర్గా, ఒక తెలివైన విన్నర్గా ఇతను విన్నర్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన అప్పుడు సీజన్ 4లో వేసిన పంచ్ డైలాగులు కావచ్చు, ఆ స్పాంటేనియస్గా ఆ స్పాట్లో తీసుకునే డెసిషన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఒక బెంచ్ మార్క్ అయిపోయినాయి. ఎవరికి రివ్యూర్స్ కూడా అదో ఎన్ని సీజన్లో వెళ్ళే ప్రతి కంటెస్టెంట్ కూడా అట్లాగే అయిపోయింది. అరే స్మార్ట్ గేమ్ ఆడితే, మైండ్ గేమ్ ఆడితే ఆ రోబోస్ టాస్క్లో ఆయన మూవ్ తీసుకున్నట్టుగా దివ్యని కిడ్నాప్ చేసినట్టుగా అట్లా చేద్దామన్న మాదిరిగా అయిపోయింది. అట్లాగే మెయిన్ ప్రతి రివ్యూర్ కూడా ఒక బెస్ట్ ప్లేయర్ కానీ, ఒక బెస్ట్ విన్నర్ గురించి చెప్పాల్సి వస్తే తెలుగు బిగ్ బాస్కి సంబంధించి అభిజిత్ పేరు ఫస్ట్లో ఉంటుంది. ఆయన పేరు తీసుకునే చెప్పొచ్చు. అలా ఆడాడు, అలా ఆయన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. అలాంటోడు మళ్ళీ ఇప్పుడు రావడంతో నిజంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఈ సీజన్ 9కి సంబంధించి కూడా వచ్చేసింది. ఇక అట్లాగే ఆడపులి బిందుమాధవి, ఆమె సీజన్లో ఎట్లా జరిగింది, ఓటీటీలో ఫస్ట్ ఫీమేల్ విన్నర్ కదా. బిగ్ బాస్లో అందరూ ఏమంటారు, ప్రతి సీజన్లో వచ్చే ఫీమేల్ కంటెస్టెంట్స్ ఇంతవరకు అబ్బాయిలే విన్ అయ్యారు, ఒక అమ్మాయి ఇంతవరకు విన్ కాలేదు, నేను అవ్వాలి అనుకుంటూ వచ్చారు. రన్నర్ అప్ వరకు వస్తాను తప్ప ఆ విన్నర్ ఒక అడుగు దూరంలో ఉండిపోతే ఈ బిందుమాధవి ఆ రికార్డ్ బ్రేక్ చేసేసింది. ఇంతవరకు తెలుగు బిగ్ బాస్లో ఫస్ట్ విన్నర్, లేడీ ఫీమేల్ విన్నర్ ఈమె. సో అదర్ లాంగ్వేజెస్లో అయ్యారు కానీ మన తెలుగులో ఈమె కదా. అయితే ఆ మాట కూడా అప్పుడు ఎట్లా సాగింది, ఆడపూలని ఊరికే వచ్చేసింది టైటిల్ ఆడియన్స్ నుంచి వచ్చింది. అది అందరూ ఒక దారిలో వెళ్తే ఈమె మరొక దారిలో, అంటే గుడ్డిగా ఫాలో అయిపోతాను అనే నేచర్ కాదు. తను చూసింది, తను నమ్మింది, తను అనుకున్నది సూటుగా సుత్తు లేకుండా, ముఖాముఖి మొహమాటలు లేకుండా, దాపరకలు లేకుండా చెప్పి డి అంటే డి, సై అంటే సై అనే టైప్లో బ్రహ్మాండంగా ఇచ్చిపడేసి ఆడుకుంటూ వచ్చింది. ఎలా జరిగిందంటే ఈవిడ జర్నీ కూడా ఎవరైనా ఎన్నైనా అన్నాయి, తాను చూసింది, తాను నమ్మిన దానిపైన నిలబడింది, ఒక స్టాండ్ అయితే తీసుకుంది. చాలా స్ట్రాంగ్ ప్లేయరు అని తోటి ఆ సీజన్లో వచ్చిన అదర్ తోటి స్ట్రాంగ్ ప్లేయర్స్ నుంచి కూడా హౌస్లో ఉన్నప్పుడే సర్టిఫికేట్ తీసుకుంది. ఈ అమ్మాయి ఆషామాష కాదు, గట్టిగానే ఉంటుంది, ఇచ్చి పడేస్తుంది మాదిరిగా హౌస్ బయట ఆ పాజిటివ్ వైబ్రేషన్ అప్పుడే వచ్చింది. అలాంటి టైం మళ్ళీ ఆవిడ కూడా సీజన్ విన్నర్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూలు ఎక్కడికక్కడ కనిపించాల. ఆవిడకప్పుడు మద్దతు ఇచ్చిన వాళ్ళు, ఓటేసిన వాళ్ళు సపోర్ట్ చేశారు. బిందుమాధవి కనిపించట్లేదు, బిందుమాధవి వస్తే బాగుండు, మళ్ళీ ఏదో ఇంటర్వ్యూలు కానీ ఎట్లాగని చాలామంది ఎదురు చూశారు. అలాంటి టైం మళ్ళీ ఈ బిగ్ బాస్ ఈ వేదిక మీదుగా మరొకసారి ఆడియన్స్ని పలకరించడం, వాళ్ళ ముందుకు రావడం, అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అని చెప్పొచ్చు, ఒక పాజిటివ్ వైబ్ అనే చెప్పాలి మెయిన్. అట్లాగే ఇంకోటి ఏంటి, ఆ సీజన్లో ఎక్కడ ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చిపడేస్తూ మొహమాటలు, గ్రూప్ గేమ్స్లో సోలో ఫైటర్, లేడీ టైగర్ అని మాదిరిగానే ఆడుకుంటూ వచ్చింది కనుక టైటిల్ విన్నర్ అవ్వగలిగింది. అయితే ఆమెకు ఆ రోజు ఆ సీజన్లో హౌస్ లోపల, హౌస్ బయట కూడా చాలామంది చాలా రకాలుగా అసలు ఇన్ని విధాలుగా అంత టార్గెట్ చేశారు. ఎవరు ఎంత టార్గెట్ చేసినా ఐ డోంట్ కేర్ అన్నట్టు దూసుకుపోయింది. అందుకే లేడీ టైగర్గా టైటిల్ అయితే ఎగరేసుకుపోయింది.
సో అలాంటి టైమే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ సీజన్కి సంబంధించి కామన్ మ్యాన్ కేటగిరీలో వస్తున్న వాళ్ళకి ఇంటర్వ్యూలు, వాళ్ళకి టాస్క్లు, టెస్ట్లు ఇవన్నీ పెట్టడం, వాళ్ళలో కూడా ఎవరు ఫేకు ఎవరు ఇక్కడ మళ్ళీ మీరు గమనిస్తే చూసారా, ఆ బిందు మాధవి చెబుతున్నది కూడా మాస్క్ అంటేనే ఫేక్. నాకు ఉన్నవి రెండే ఆప్షన్స్, బ్లాక్ మాస్క్ అలాగే వైట్ మాస్క్, ఆ రెండే చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరెవరు వచ్చారు, ఈ వచ్చిన వాళ్ళలో ఫేకా ఫెయిరా ఫిల్టర్ చేసే బాధ్యత కూడా ఆవిడకే వచ్చింది కనుక ఆవిడ తలపడినప్పుడే ఎలాంటి మొహమాటాలు లేవు. ఇప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడు ఇంకా అసలు ఉంటాయా, అసలు ఏమాత్రం లేకుండా ఫిల్టర్ చేసి పడేసి చాలు నువ్వు బాగా నటించావు, నువ్వు బాగా ఫెయిర్గా ఉన్నావు. ఇట్లా మొత్తానికి ఈ పులి అభిజిత్ ఆడపులి అనిపించుకున్న బిందు మాధవి వీళ్ళిద్దరిని పెట్టి ఈ సెలక్షన్స్ చేపట్టడం అయితే నిజంగా హైలైట్. ఇక మూడో ఆయన నవదీప్. ఆయన చూడండి మీరు, ఈ బిగ్ బాస్ సీజన్ 1 అనే కాదు, ఎప్పుడైనా ఏ టీవీ షోలో వచ్చినా సరే ఫుల్ లైటర్ వేలోనే ఉంటాడు. ఒక పిక్నిక్కి వచ్చాం, ఒక వెకేషన్కి వచ్చాం, ఎంజాయ్ చేద్దాం వెళ్దాం అని మాదిరిగానే ఫన్ జనరేట్ చేస్తూ జోక్స్ వేస్తూ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ అట్లా జోవియల్గా చాలా లైటర్ మైండ్లోనే ఉంటాడు. అలాంటి ఆయన ఇప్పుడు కూడా ఏంటి వాళ్ళిద్దరూ వచ్చి అంత సీరియస్గా చదరంగం ఆడుకుంటూ, ఇప్పటికే హోస్ట్ ఏమో రణరంగం అంటున్నాడు, వీళ్ళేమో చదరంగం ఆడుతూ ఇంకా అంత సీరియస్గా ఉన్నారు. మరి ఫన్ ఉండదా, ఎంటర్టైన్మెంట్ ఉండదా అని మీరేమైనా ఫీల్ అవ్వకుండా అవి నన్ను చూసుకుంటారు అని మాదిరిగా ఆయన స్టైల్లో ఆయన అయితే ఈ స్ట్రెస్ బస్టర్గా ఈ కంటెస్టెంట్స్తో కూడా కంటెంట్ జనరేట్ చేయబోతున్నాడు అని అర్థమవుతుంది. అందుకే అక్కడ శ్రీముఖ్ డైలాగ్ కూడా చూసారా, ఈ ముగ్గురు గ్రాండ్ మాస్టర్లను దాటుకుని ఎవరు ముందుకు వెళ్తారు అనడం చూస్తే సీజన్ 9 హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే తర్వాత పక్కన పెడితే ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్లు మాత్రం సూపర్ హిట్, నో డౌట్. ఇప్పటి వరకు వచ్చిన ఈ ప్రోమోలు కానీ వీళ్ళ కోసం సెలెక్ట్ చేసిన ప్రాసెస్, ఈ హైప్ అంతా చూస్తే ఖచ్చితంగా ఆడియన్స్ అయితే ఆకట్టుకుంటుంది, అందులో అనుమానమే లేదు. అయితే నేను ఇప్పటికే ఈ సీజన్ స్టార్టింగ్లోనే మీరు లీక్స్ అనుకోండి, అప్డేట్స్ అనుకోండి, నా నుంచి ఎప్పుడు మీకు వచ్చినట్టుగా వస్తాయి కదా, చాలా ముందుగా నేను చెప్పే ఒక మాట, ఇది ప్యూర్లీ మై ఒపీనియన్. ఇలాంటి షో ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకి ఇంటర్వ్యూలు చేస్తున్నారు, టాస్కులు పెడుతున్నారు, టెస్టులు పెడుతున్నారు, ఇవన్నీ కలిపి ఖచ్చితంగా వాళ్ళు 1 గంట 2 గంటల ఎపిసోడ్స్ కింద టెలికాస్ట్ చేసుకుంటే బేభత్సమైన పబ్లిసిటీ వస్తుంది, హైప్ వస్తుంది. అసలు కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరెవరు వచ్చారో, ఆ ఇంటర్వ్యూస్ని, ఆ టాస్కుల్ని టెస్టులు ఎట్లా ఫేస్ చేశారో, వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి, ఆ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేశారు, అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా వీళ్ళు క్యాష్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి హైప్ వస్తుంది. ముందే ఈ షో స్టార్టింగ్కి ముందే పబ్లిసిటీ బేభత్సంగా పీక్స్లో వస్తుందని చెప్పి ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ కూడా పెట్టండి. దానికి థంబ్నెయిల్ కూడా నేను బహుశా రెడ్ బుక్ వర్సెస్ రపా పెట్టాను అనుకుంటా, లేకపోతే ఇంకేదో థంబ్నెయిల్, మొత్తానికి అది చూసిన వాళ్ళైతే మెసేజ్ పెట్టండి. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఈ సీజన్ కోసం ఈ అగ్ని పరీక్ష ప్రాసెస్ ఇంతవరకు ఈ షో ఎట్లా తెచ్చారు ఏంటంటే, ఫస్ట్ అయితే అప్లికేషన్ పెట్టుకోండి, వీడియోలు పంపండి అన్నప్పుడు నాకు తెలిసి ఏకంగా 25,000 మంది పంపించారు, 25,000 మంది. అందులో నుంచి 300 మందినే సెలెక్ట్ చేశారు. ఆ 300 మందిలోంచి 100 మందిని ఫిల్టర్ చేశారు. ఆ 100 మందిలో నుంచి 40 మందిని ఫిల్టర్ చేశారు. ఆ 40 నుంచి ఇప్పుడు అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వీళ్ళు ఫిల్టర్ చేయాల్సి వచ్చింది. ఇక్కడే ఎవరైతే వచ్చారో కామన్ మన కేటగిరీలో వాళ్ళు ఈ ముగ్గురితో కొట్లాట. నువ్వు ఫేక్ అనిపిస్తున్నావు, నీ టాలెంట్ ఏంటి, అసలు నువ్వు ఎందుకు రావాలి, ఇదేంటి, నీ సెల్ఫ్ డబ్బా ఏంటి, ఎస్డి కొట్టుకు, ఇట్లా మొత్తంగా వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళని రకరకాల టెస్టులు చేసి ఇలా చేశారు. అది కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇప్పుడు అవే మనం చూడబోతున్నాం. ఈ ఆగస్ట్ 22 నుంచి మెగాస్టార్ బర్త్డే కదా ఆ రోజు, అప్పటి నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ 15 రోజులు వీళ్ళ ముగ్గురు ఎవరిని ఎట్లా ఇంటర్వ్యూస్ చేశారు ఏంటి ఇవన్నీ కూడా చూడబోతున్నాం. సో మొత్తానికి ఆ 40 మంది నుంచి 15 మందిని సెలెక్ట్ చేస్తే ఆ 15 నుంచి ఫైనల్గా 5గురిని కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్లోకి పంపించేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇప్పటికి నాకు తెలిసినంత వరకు. సో మొత్తానికి సెలబ్రిటీస్ కేటగిరీ నుంచి 14 మంది, ఈ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి 5 మొత్తం 19 మంది ఈ సీజన్ 9లో అడుగు పెట్టబోతున్నారు. అయితే నేను చెప్పినట్టుగా మరి ఈ ప్రాసెస్ అంతా ఎట్లా ఏంటి అనేది మనం 22 నుంచి చూడబోతున్నాం కదా, సెప్టెంబర్ 5 వరకు అంటే కరెక్ట్గా 15 రోజులు. ఈ 15 మందికి సంబంధించిన ప్రాసెస్, ఈ ఎపిసోడ్స్ అన్నీ, ఈ సెలక్షన్ ఎట్లా జరిగింది ఏంటి అనేది. అయితే ఆ తర్వాత ఏంటి మరి ఇంకా సెప్టెంబర్ 6 ఈ స్మాల్ హౌస్ ఇప్పటికే తమిళ్లో అలాగే హిందీలో జరిగింది కదా, సిరివీడు అలాగే పెరియ వీడు అంటే చెన్నైలో పెద్ద ఇల్లు అని చెప్పి తమిళ్లో జరిగింది, స్వర్గం నరకం అని, ఇలా రకరకాలుగా కాన్సెప్ట్. ఇప్పటికే హోస్ట్ నాగార్జున కూడా చెప్పినట్టుగా డబుల్ హౌస్ డబుల్ డోస్ అవన్నీ కలిపి ఇక 19 మంది మధ్య సీజన్ 9 ఈ థీమ్తో ఇంకా సెప్టెంబర్ 6 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే మరి ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ 40 మందిలో 25 మందిని ఫిల్టర్ చేసి పక్కన పెట్టేశారు కదా, మీరు సెలెక్ట్ అవ్వలేదు, సారీ నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పి పంపించేశారు కదా, 15 మందిని తీసుకున్నారు కదా. ఆ బయటకు వచ్చిన 25 మంది అయితే బాగా కొంతమంది హర్ట్ అయ్యారు. మమ్మల్ని దొక్కేశారు, అన్యాయం చేశారు, మమ్మల్ని తీసుకోలేదు, నా టాలెంట్ గుర్తించలేదు, నన్ను కావాలని పక్కన పెట్టేశారు, నన్ను టార్గెట్ చేశారు, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వాల్సింది, కొంత డిసప్పాయింట్ అయ్యి కొన్ని కామెంట్స్ కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. కానీ నేనేమంటానంటే
మీరు నిజంగా టాలెంటెడ్ పీపుల్ కనుక నా 25,000 మంది నుంచి లాస్ట్ 40 మంది వరకు వచ్చారంటే చిన్న విషయం కాదు కదా. మీరు ఆల్రెడీ సక్సెస్ సాధించినట్టే, మీరు గ్రేట్ పర్సన్స్ అని నేనైతే చెబుతా. ఎందుకంటే మీరేమో సింపతి సీకర్స్గా కంటెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి వాంటెడ్లీ సానుభూతిని ఏడుపులు పెడబొబ్బలతో డ్రామా క్రియేట్ చేసుకున్న టైప్ రాలా. మీ టాలెంట్తో వచ్చారు. 25,000 మంది నుంచి లాస్ట్ 40 వరకు ఇందాక చెప్పినట్టుగా దశలుగా తెగ్గొట్టుకుంటూ వచ్చారు. ఆ లాస్ట్ 40లో మీరు ఉన్నారంటే మీరు గ్రేటే. సో మీరు ఇంక డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు అని నేను అంటాను. ఎందుకంటే గేమ్ అన్నాక గెలుపు ఓటములు సహజం. అందరూ విన్నర్స్ అయిపోతే ఎట్లా? కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. బట్ మీ ప్రయత్నాలు అయితే చేశారు కదా. సో పిచ్చ లైట్ తీసుకోండి, మరోసారి ట్రై చేయండి. గొడవలు పడి బిగ్ బాస్ టీంల దృష్టిలో పడి నెగిటివ్ అయిపోకండి. ఎందుకంటే మళ్ళీ మీకు వెళ్ళే ఛాన్స్ రావాలంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నెక్స్ట్ టైంకి మరింత బెటర్గా మనకి ఎక్కడ ఫెయిల్ అయ్యాం నెక్స్ట్ టైం చేసుకుని. ఎందుకంటే ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ ఫార్ములా. ప్రతి సీజన్లో కూడా ఇట్లా కామన్ సెలెక్ట్ చేస్తే ఒక 15 రోజులు పెట్టి ఈ ప్రాసెస్ అంతా ఇదంతా ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా హిట్ అయ్యింది కనుక మళ్ళీ మీకు ఛాన్స్ రావచ్చు. సో వాళ్ళ దృష్టిలో పడి బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తే మళ్ళీ ఛాన్స్ రాదు కదా. ఇది నా అడ్వైజ్ మాత్రమే. సో మళ్ళీ ట్రై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కనుక మరొకసారి అయితే మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఎనివే ఇంకోటి ఏంటి, ఇప్పుడు 5 లెవెల్స్ అని చెప్పా కదా. 25,000 నుంచి 300, 300 నుంచి 100, 100 నుంచి ఇట్లా ఆ ప్రాసెస్ అంతా 5 స్థాయిల్లో 5 లెవెల్స్లో ఎట్లా జరిగింది ఏంటి ప్రాసెస్ అంతా ఇప్పటికే మనం వీడియో పెట్టి మన ఛానల్లో అది ప్రతి ఒక్కరికి ఇప్పుడు 25,000 మందిలో మీరు లేకపోయినా అయ్యో మాకు తెలియలేదండి ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరుగుద్ది ఏంటి అనేది తెలియలేదు, తెలుసుంటే నేను కూడా అప్లై చేసేదాన్ని అనుకున్న వాళ్ళందరికీ కూడా అది బాగా ఉపయోగపడుద్ది. మీకు నెక్స్ట్ సీజన్లకు కానీ అన్నింటికి ఉపయోగపడుద్ది. ఆ వీడియో చూడడం వల్ల కూడా చూడండి, ఫుల్ డీటెయిల్డ్గా అందులో నేనైతే వివరాలన్నీ చెప్పా. ఏ స్థాయిలో ఎట్లా ఇంటర్వ్యూ జరిగింది, ఏ ప్రాసెస్ అని. అది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. ఇంకేమున్నాయి, ఇంకోటి ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే లాస్ట్ సీజన్కి మించి అప్డేట్స్ అనుకోండి, లీక్స్ అనుకోండి, గంప కొత్తగా మన ఛానల్లో వచ్చేస్తే అందులో కాంప్రమైజ్ అయ్యేది లేదు. మీరు ఏం పేరు పెట్టినా పర్వాలే, అందులో డిసప్పాయింట్ మీకు చేయను. ఖచ్చితంగా చాలా అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. మరి అలాంటి వాటి అన్నింటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ రాకపోతే ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ పెట్టి టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటే వెంటనే నేను అలా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తుంది. అట్లాగే కింద డిస్క్రిప్షన్లో నా సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ ఉంటాయి. వాటిని కూడా ఫాలో అయ్యండి. అప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను.